హైదరాబాద్ కండ్లకోయ సీఎంఆర్ కాలేజ్ ఘటనలో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. విద్యార్థులను ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన బీహార్కు చెందిన కిషోర్ గోవింద్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ హాస్టళ్లలోని బాత్రూముల్లో తొంగి చూసినట్టు గుర్తించారు. సీఎంఆర్ కాలేజ్ ఘటనలో ఇప్పటికే 5గురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. హైదరాబాద్ కండ్లకోయ సీఎంఆర్ కాలేజ్ ఘటనలో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. విద్యార్థులను ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన బీహార్కు చెందిన కిషోర్ గోవింద్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ హాస్టళ్లలోని బాత్రూముల్లో తొంగి చూసినట్టు గుర్తించారు. సీఎంఆర్ కాలేజ్ ఘటనలో ఇప్పటికే 5గురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. సీఎంఆర్ కాలేజ్ ఘటనపై లేటెస్ట్ అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, సీఎంఆర్ కాలేజ్ ఘటనలో విచారణ ఎలా జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? అపర్ణ, మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయలో ఉన్నటువంటి సీఎంఆర్ కాలేజీలోని హాస్టల్ గదుల్లో కలకలం వ్యవహారం పైన కూడా ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే ఏదైతే హాస్టల్లోని కొంతమంది వార్డెన్లు అందులోకి బాత్రూంలోకి తొంగి చూడడం, అదేవిధంగా కొంతమంది సెల్ ఫోన్లతోటి వీడియోలు రికార్డ్ చేశారనే వ్యవహారం పైన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తులు కొనసాగినటువంటి క్రమంలోనే ఇప్పటికే 6గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు చూసినట్లయితే ఇందులో బీహార్కి చెందినటువంటి ఇద్దరు కూడా ఈ బాత్రూంలోకి తొంగి చూసినట్లుగా పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఈ నిందితులు చూసినట్టయితే బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి గోవింద్, కిషోర్, ఈ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఓ వైపున విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. అదేవిధంగా నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా కోరారు. అంతేకాకుండా 2-3 రోజుల నుంచి కూడా కొనసాగుతున్న ఆందోళన వ్యవహారం పైన ఇటు సీఎంఆర్ కాలేజ్ యాజమాన్యమే కావచ్చు, కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడంతో సీఎంఆర్ కాలేజీకి చెందినటువంటి గోపాల్ రెడ్డి యాజమాన్యం పైన, అదేవిధంగా ప్రిన్సిపల్ అనంతనారాయణతో పాటుగాను వార్డెన్కి సంబంధించిన సిబ్బంది అయినటువంటి ధనలక్ష్మితో పాటుగా ప్రీతిరెడ్డిని వీరిపైన కేసు నమోదు చేశారు. ఫర్దర్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అయితే కాలేజీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలను పూర్తిగా పట్టించుకోకపోవడం, అదేవిధంగా కాలేజీలో ఓవైపున ధర్నాలు ఆందోళన కొనసాగుతుంటే పోలీసు సంబంధించినటువంటి సిబ్బంది భద్రతాపరమైనటువంటి వ్యవహారాలలో తమకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో కూడా పోలీసులు ఆ విషయం పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వార్డెన్ రూమ్లో ఉన్నటువంటి వార్డెన్ సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా హాస్టల్ గదిలోకి ఉన్నటువంటి యాక్సెస్ ఏదైతే ఉందో ఆ యాక్సెస్ ద్వారా, అంటే ఏదో వెంటిలేషన్ ద్వారానే వార్డెన్లో అంటే కిచెన్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి సిబ్బంది ఈ వెంటిలేషన్ త్రూలో గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి బాత్రూంలోకి తొంగి చూశారనే విషయాన్ని కూడా ఇటు పోలీసుల దర్యాప్తులో తేలడంతో కూడా ఈ బీహార్కు చెందినటువంటి కిషోరు, అదేవిధంగా మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నిందితులకు సంబంధించి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఫర్దర్ సంబంధించినటువంటి పోలీసుల అదుపులో ఉన్నటువంటి మరో 3 పైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇక సీఎంఆర్ కాలేజీ వ్యవహారం పైన కూడా ఇంకా ఓవైపున చూసినట్టయితే మహిళా కమిషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చాలా వరకు పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అపార్ట్